హలో అండి. ఈరోజైతే ఒక మంచి టాపిక్‌నైతే మాట్లాడుకుందాము. అదేంటంటే, ఈ మధ్య ఒక విషయం అయితే బాగా ట్రెండ్ అవుతుంది యూట్యూబ్‌లో. అదేంటంటే, రెగ్యులర్‌గా నేను ఒక సిస్టర్ వీడియోస్ అయితే చూస్తూ ఉంటాను. ఆ సిస్టర్ అయితే నిన్న ఒక షార్ట్‌లో పోస్ట్ చేశారు. అదేంటంటే, ఎవరైనా కొత్తగా ఛానెల్‌ని ఓపెన్ చేశారా? లేదా ఆల్రెడీ ఓపెన్ చేసి వ్యూస్ ఆర్ సబ్‌స్క్రైబ్స్ రాక బాధపడుతున్నారా? అయితే నేనిక్కడ స్క్రీన్ పైన ఒక నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఛానెల్ మానిటైజేస్ గానీ, లేక సబ్‌స్క్రైబ్ గానీ, వ్యూస్ కానీ ఏదున్నా మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తారు. కాకపోతే మనీ అయితే తీసుకుంటారని చెప్పారు. సరే ఆ సిస్టర్ వీడియోస్ డైలీ చూస్తూ ఉంటాం గదా! ఇది గూడా జెన్యూన్‌గానే ఉంటుందనేసి చాలామందయితే ఆ సిస్టర్ చెప్పిన మాటలకి ఆ నంబర్‌కి కాల్ చేసి ఇలా అడిగారంట. వాళ్ళు మనీ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారండి. సో, ఈ టాపిక్ అందరికీ తెలిసే ఉంటుందనుకుంటున్నా ఆల్మోస్ట్. సో, ఎవరు ఇలా అయితే చెయ్యకండి. అంతా ఫేక్ అండి అది. మనం జెన్యూన్‌గా చేసే వీడియోస్ మన టాలెంట్‌నయితే సోషల్ మీడియాలో హ్మ్. ప్రమోట్ చేసుకోవాలి. అంతేగాని ఎవరో ఏదో చేశారని చెప్పి మోసపోయి మనమైతే మనీ పేమెంట్ చేసి అస్సలు ఇది బాధపడకండి. నేనైతే అసలు మీకు మీ మంచి కోరైతే చెప్తున్నాను. ఐ హోప్ మీకు ఇది నచ్చి ఉంటుందనుకుంటున్నా. లేదా ఈ టాపిక్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుందండి. సర్లే గాని ఇక్కడైతే నేను ఈరోజు లంచ్‌లోకి వెల్లుల్లి కారం, వెల్లుల్లి కారం అయితే చేస్తున్నాను. ఎలా ఉందనేది చూసేయండి. రెసిపీ అయితే ఏం చెప్పట్లేదు. ఈరోజు లంచ్‌లోకి మీరేం చేసుకున్నారని కామెంట్ చేసేయండి. వేడి వేడి అన్నంలోకి వెల్లుల్లి ఎగ్ కర్రీ వేసుకొని తింటే ఆహా! టేస్టే వేరండి. నోటికి కారంగా, రుచిగా ఉంటుంది. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎలా అనిపించింది నా వీడియో నచ్చిందా? అయితే ఓ చిన్న లైక్ ఇచ్చేసేయండి. వెళ్తూ వెళ్తూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి. బాయ్.